హలో బడి. మనం ఎక్కడ ఉన్నాం అంటే మన రూమ్లోనే. ఇది మన రూమ్, బెంగళూరులో మన రూమ్. అదే మన చోటు. అక్కడే మన అన్నీ అన్నీ ఆడే ఉన్నాయి. మనం యూజ్ చేయడానికి ల్యాప్టాప్, కీబోర్డ్ పని చేయడానికి కీబోర్డ్ పనిగా ఉండేది, మౌస్. అది మంది కాదు కానీ మన ధనుష్ కానీ అది మందే. ఓకే, మళ్ళీ బుక్ ఎప్పుడైనా చదవాలనుకో అక్కడ తెచ్చిపెట్టిన చదవమని ఇచ్చినాడు మా అన్న. కానీ మనకు చదివే ఆ ఇంట్రెస్ట్ రాలేదు. సరే బుక్ కనపడితే అయినా అప్పుడప్పుడు ఎత్తి చూద్దామని ఒక ఏదైనా వస్తుంది కొంచెం ఎత్తిపెట్టిన లాగ్ బుక్. మన ఇయర్ ఫోన్స్ లేకపోతే కష్టం. అండ్ అవన్నీ మన ఐటమ్స్, మన కుకింగ్ ఐటమ్స్, మనం పొద్దున ఫుడ్ మేకింగ్ కోసం అవన్నీ మన ఫ్రెండ్స్ లగేజ్. అలానే అవక బ్యాటు బాలు, మన హ్యాట్లు అవన్నీ ఉంటాయి. ఓకే, మన రూమ్ ఇంతే, మన ప్లేస్ ఇక్కడే. ఇక్కడ కూర్చున్నామా, నిద్రపోయినామా, లేచినామా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళినామా, ఇలానే ఉంటుంది. ఓకే, జనవరి 26, 2026 1 month కంప్లీట్ అయిపోయింది. అరే నిజంగా చెప్పాలంటే ట్రైనింగ్ వచ్చి నేను 2 months అయిపోయింది రా. 2 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకో 4 months. అరే ఏమో అలా అయిపోయిందిరా, నాకే అర్థం కాదు ఎలా రా అయిపోయిందని, ఏరా అంత త్వరగా అయిపోతుందని. ఏం చేస్తాం, ఏం చేయలేం, మన చేతిలో ఏం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి, చాలా తెలుసుకున్నాం. కానీ ఒక క్వశ్చన్, మనం ఎందుకు జీవించాలి, మనం ఎందుకు పుట్టాం అంటే ఎవరో మనల్ని ఏమో సృష్టించలేదు. ఒక ఇద్దరి డెసిషన్ వల్ల మనం పుట్టాం. వాళ్ళు అనుకోకపోయింటే మనం పుట్టేవాళ్ళమే కాదు. నిజంగా ఈ మధ్య కొంచెం చాలామంది దగ్గర వింటున్నాను రా. అమ్మాయిలను అడిగారు అనుకోండి, అబ్బాయిగా పుడితే బాగున్నా, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అబ్బాయిగానే పుడతా. నేను చాలా విన్నా. వాళ్ళంతా నెక్స్ట్ జన్మలో ఎలా పుడతామంటే అబ్బాయిగా పుట్టాలి అంటారు కదా. కొంతమందిని అడిగితే అమ్మాయిగా పుట్టాలంటారు. కానీ ఇంకా కొంతమందిని ఎవరినైనా నా అలాంటి వాళ్ళని ఎవరినైనా అడిగినారు, ఎందుకు పుట్టాలి, పుట్టడమే వద్దు, అలానే అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా రా, ఇప్పుడు ఎలా ఉందంటే, ఇంతకు ముందు ఎలా ఉండిందో నాకు తెలియదు కానీ ఇప్పుడంతా ఎలా ఉంది తెలుసా. ఇది ఒక మొత్తం అన్నీ ఒక జనాలు ఎక్కువైపోయారు. ఈ ఫోన్స్, ఈ ఏమో ఒక రొటీన్ లైఫ్. ఇప్పుడు ఒకడు పుట్టాడు అనుకో, ఒక నెక్స్ట్ జనరేషన్లో వాడు ఒక పనికి వెళ్ళడం, ఏంది పుట్టడం, స్టూపిడ్గా ఏదో ఒకటి, స్టూపిడ్ మీన్స్ ఏదో ఒకటి, ఇంకా స్కూల్ అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, అది ఎప్పుడో పెట్టింది, అలానే ఇంకా ఉంది. అది ఇంకా మారలేదు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది అలానే ఉంది. అప్పుడున్న సిచ్యువేషన్కి, అప్పుడున్న జనరేషన్కి అప్పుడు అలా ఇది చేశారు, దాన్ని ఇంకా అలానే ఫాలో అవుతున్నారు. కానీ అలా ఫాలో అయ్యి కూడా ఏమైనా కొంచెం, ఎందుకంటే ఈ మధ్య ఎలా అయిపోతుందంటే, అరే వీళ్ళంతా స్టూడెంట్స్ అని అనిపిస్తుంది. అలా అనిపించట్లేదు. ఇంతకు ముందు అయితే ఒక రెస్పెక్ట్ ఉండేది, రెస్పాన్సిబిలిటీస్ కొంచెమైనా
టీచర్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. అరే టీచరు కొడతారు, తిడతారు, లైక్ కొంచెమైనా భయం ఉండేది కొంచెం. ఏమైతే ఇప్పుడు అవంతా ఏం లేదు. నువ్వు చెప్తే ఏమి, చెప్పకపోతే నేను ఎందుకు వినాలి, నీ మాట నేను ఎందుకు వినాలి అన్నట్టు వెళ్ళిపోతుంది. ఏం చెప్పలేం, ఎవరిని ఏమని తప్పు పట్టేదానికి లేదు. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్, ఒక్కొక్క ట్రాజెడీ, వాళ్ళ లైఫ్ డ్రామాస్ ఉంటాయి, చైల్డ్హుడ్ డ్రామాస్, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ అలా అలైన్ అవుతాయి. చాలా కష్టం రా. అండ్ అలానే మనం ఇప్పుడు పుట్టేసాం కదా, పుట్టాం మనం, మనం ఏం చేయడానికి లేదు. మనం ఇంకొకరిని పుట్టించే ముందు అర్థమైందా, మనం అనుకుంటేనే కదా జరుగుతుంది అది. సో కొంచెం ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. మనకు ఉంది కదా అనేసి, మనకు సత్తా ఉంది అనేసి మనం జనాభాని ఇంక్రీజ్ చేయడం వల్ల నో యూస్. ఒకరిని మనం వాని పర్మిషన్ అడగకుండా మనం వాడిని మనం కష్టపడు అనేసి మనం తీసుకొచ్చి వదిలేస్తున్నాం. దీని పేరు ఒకటి ఉంది, యాంటీ నైటలిజం అనేసి. దట్ మీన్స్ చిల్డ్రన్స్ని బర్న్ చేయకూడదు, బర్త్ అనేది ఇవ్వకూడదు, స్టాప్ రీప్రొడక్షన్ అనేసి ఉంటుంది. సో మనం కొంచెం దాని గురించి ఆలోచించాలి. అండ్ అలానే సరే ఇంకా అయిపోయింది, ఇంకా మనం కొంచెమైనా మా పేషెన్స్ అంటే యాక్సెప్టెన్స్ని వెతుకోవాలనుకుంటారా? ఎందుకంటే మనం చాలా వరకు చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఇన్సిడెంట్స్కి అన్నిటికీ మనం రియాక్ట్ అయిపోతుంటాం. ఎందుకంటే మనం అంతలా చూసుంటాం సిచ్యువేషన్స్, కానీ మనం చాలా వరకు ఏం చూసుంటాం. కాబట్టి మనకు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఏమైనా అన్నారనుకోండి, లైక్ నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని తెలియట్లేదు కానీ, లైక్ ఇప్పుడు నేను ఒకరి దగ్గర, ఇప్పుడు నేను ఒక కంపెనీకే వెళ్తున్నాను అనుకో, కంపెనీలో లైక్ ఎంప్లాయీస్ ఉంటారు, నా పెద్ద స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వర్క్లో ఏదైనా సరిగ్గా చేయకపోయి ఉంటే కూడా ఏదైనా తిడతారు, దట్ కామన్. కానీ వాళ్ళు తిట్టేటప్పుడు కోపంలో కొన్ని మాటలు వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. వాళ్ళు కోపంలోనో వాళ్ళకున్న ప్రెషర్లోనో కొన్ని మాటలు వచ్చేస్తాయి. కానీ మనం దాన్ని వాళ్ళు తిట్టారు, దట్ మీన్స్ మనం ఏమైనా చేసి ఉంటే వాళ్ళు తిట్టడంలో తప్పలేదు. వాళ్ళకు ఉంటుంది కదా అంత రెస్పాన్సిబిలిటీ, లేకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళు తిడతారు. కానీ మనం దాన్ని ఎలా తీసుకోవాలంటే దీన్ని ఎక్కించుకోకూడదు. జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ చూడాలి అంతే, కానీ వాళ్ళ మాటలను కాదు. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. మనం కరెక్ట్గా ఉంటే, మనం కరెక్ట్ మీన్స్ కరెక్ట్ తప్పు అంటూ ఏం లేదురా, ఫస్ట్ థింగ్. అండ్ అలానే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, కానీ పక్కన ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పెట్టకుండా ఒకటి నువ్వు చేసి సంతోషంగా ఉండగలమంటే అది తప్పే లేదు. అర్థమైందా? నువ్వు ఒకటి చేయడం వల్ల ఇంకొకరికి ఇబ్బంది అన్నప్పుడు నువ్వు చేయొద్దు, ఆపి. దట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్, మై ఒపీనియన్. అండ్ అలానే అయినంత వరకు మన హెల్త్ని మనమే చూసుకోవాలి, మనమే కాపాడుకోవాలి. మనం హ్యాపీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం, ఎక్కడికైనా వెళ్ళగలం. మనం సంపాదిస్తున్నాం, వెళ్తున్నాం, సంపాదించాలి, ఇంకా పెట్టుకోవాలి, ఇంకా సేవింగ్స్ పెట్టుకోవాలి. సేవింగ్స్ ఉన్నాయి, కానీ సంపాదిస్తూనే ఉన్నాం అనుకో, వన్ పాయింట్లో
ఆ సంపాదన అంతా ఒకే క్షణంలో వెళ్ళిపోతుంది. ఎలా అంటే మన హెల్త్‌ని మనం సరిగ్గా చూసుకోలేదనుకో, హాస్పిటల్ ఖర్చులకే వెళ్ళిపోతాయి. ఇంకో అంత నువ్వు సంపాదించి కూడా ఏం లాభం? నీ హెల్త్‌ని చూసుకో మంచిగా. ఎంత కష్టపడాలో అంత కష్టపడు. నీ బాడీకి రెస్ట్ ఇవ్వాలా? రెస్ట్ ఇవ్వు. 7 అవర్స్ అయినా మినిమమ్ ఇవ్వండిరా. 8 అవర్స్ ఓకే ఎనఫ్ మంచిది. కానీ 8 అవర్స్ అయినా మినిమమ్ రెస్ట్ ఇవ్వండి. కొంచెం టైంకి పొద్దున మాత్రం ఫుడ్ని స్కిప్ చేయకండి. చాలా చాలామంది ఆ పొద్దున ఫుడ్ని మనం స్కిప్ చేసేస్తున్నాం. పొద్దున ఫుడ్ మాత్రం ఎప్పటికీ కానీ మిస్ చేయకండి. కొంచెం అయినా ఏదో ఒకటి కొంచెం తినండి. మన బాడీలో ఫుల్గా ఎనర్జీ అనేది ఉండదు. నైట్ మనం ఎప్పుడో తింటాం. సో హోల్ నైట్ ఒక 8 అవర్స్ 9 అవర్స్ మనకు ఏం అక్కడ ఉండదు. మనం అప్పుడు ఏం తినము, ఏం తాగము, ఏం చేయం కదా. బాడీ అనేది ఎలా ఎలా ఫంక్షన్ అవుతుంది. ఇంకా నువ్వు దాని తర్వాత ఆ నైట్ అంతా నైట్ తిన్నావు కదా, ఆ ఎనర్జీ అంతా స్టోర్ అయి ఉంటుంది కదా. ఇంకా మనం వర్క్ చేయొచ్చు. వర్క్ చేసి ఆ 8 అవర్స్ స్టోర్ అయిన ఎనర్జీని మనం యూస్ చేసుకుందాం. మళ్ళీ మధ్యాహ్నం తిందాం అనుకున్నాం అనుకో, అది అంతవరకు వర్క్ చేయదు. అర్థమైందా? మనం అంత హెవీగా తింటున్నామా? తినట్లేదు. తినండి, టైంకి తిని మన హెల్త్ని చూసుకోండి. అండ్ అలానే చాలా నేర్చుకోవాలి. లైఫ్ అనేది ఒక లెసన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నేను రీసెంట్గా ఒకటి గుర్తొచ్చింది మీన్స్ ఒకటి చెప్పారు. దట్ మీన్స్ ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి రొటీన్గా సేమ్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ కాదు, ఏమొస్తుంది, క్యారెక్టర్స్ మారుండొచ్చు కానీ దట్ ఒక ఇది ఉంటుంది కదా, అదే ఇన్సిడెంట్ క్యారెక్టర్స్ మారి అలానే జరుగుతుందంటే సంథింగ్ ఇస్ దే. మనం అక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది ఎలా వర్క్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నానంటే, సమ్ యూనివర్స్ మనకు కావాల్సింది ఒకటి ఉంటుంది. సో మనకు కావాల్సిందో మనం బిలీవ్ చేస్తుంటాం కదా, మనకు కావాలని ఒకటి ఇన్నర్ ఫీలింగ్లో ఒకటి ఉంటుంది. దాన్ని ఇవ్వడానికి యూనివర్స్ అనేది రెడీగా ఉంటుంది. కానీ దాన్ని ఇచ్చే ముందు టెస్ట్స్ ఉంటాయి. అంటే టెస్ట్ మీన్స్ మనం ఆ సిచ్యువేషన్స్ అన్ని కరెక్ట్గా మనం ఫేస్ చేసుకొని వచ్చేసామంటే ఓకే, అది మనకు దొరుకుతుంది. కానీ అది ఒక ఇన్సిడెంట్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉందంటే అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. మనం అక్కడి నుంచి ఒకటి నేర్చుకుంటే తప్ప ఆ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వదు అనేది నేను ఒకటి తెలుసుకున్నాను. మనం చాలా నేర్చుకోవాలి నిజంగా. చాలా మంచి విషయం నేర్చుకునేది అనేది. కానీ ఈ మధ్య మనం కమ్యూనికేషన్ ఆపేస్తున్నాం. కమ్యూనికేషనే లేదు. ఏం చేద్దాం? అరే ఎప్పుడు చూసినా మన ఫోన్స్, మన ల్యాప్టాప్స్, మన వర్క్, మనం దాంట్లోనే ఉండిపోతున్నాం. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా వచ్చేసింది. పక్కనే ఉన్నా కానీ మనం మెసేజ్లు చేసుకుంటాం. అరే ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు? అరే మనం 24 అవర్స్ ఉంది. 24 అవర్స్లో 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ తినడానికి అది ఇదని వేసుకుంటే కూడా ఇంకో 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో మనం కాసేపు కూడా మాట్లాడలేనంత బిజీ అయిపోతున్నాం ఈ మధ్య. అరే మనమంతా సోషల్ యానిమల్స్ రా. మనం ఒకరితో మాట్లాడాలి, ఒకరితో అలా ఉంటేనే మనము కొంచెం యాక్టివ్గా మనం ఎక్కడికైనా వెళ్ళామంటే మనం మాట్లాడాలి, ధైర్యం అయినా వస్తుంది. మనం ఏం మాట్లాడకుండా ఇక్కడ జస్ట్ రూమ్లో కూర్చున్నామా, ఫోన్ చూసామా, పడుకున్నామా, లేచామా, వెళ్ళామా, వచ్చామా, ఇలా ఉంటే మనకు చుట్టూ ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా మనకు తెలియకుండా పోతుంది. మనకు మాట్లాడటమే రాదు. కొంతమందిని ఇప్పుడే అడగండి, చాటింగ్లో అయితే దింపుతారు, చాటింగ్లో అయితే ఇచ్చి వాడేస్తారు. కానీ
డైరెక్ట్గా ఎందుకు ఫోన్లో మాట్లాడమంటే కూడా కొంతమంది మాట్లాడలేరు. అంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అరే మాట్లాడితే తప్ప ఇవన్నీ మనం మాట్లాడుకోవాలిరా. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది తీసేయాలి. అర్థమైందా? కావాలంటే కొద్ది రోజులకి ట్రై చేసి చూడండి. కొద్ది రోజులకి ఇన్స్టాగ్రాము, వాట్సాపు కొంచెం దానికి గ్యాప్ ఇవ్వండి. చాటింగ్ లేకుండా జస్ట్ ఫోన్ కాల్స్. అర్థమైందా? అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతమందికి మీకు అనిపిస్తుంది అప్పుడు. అర్థమైందా? ఎంతమందికి మనం ఫోన్ చేయాలి అని, వీళ్ళకి ఎవరెవరికి ఫోన్ చేయాలని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు. అర్థమైందా? లేకపోతే వాళ్ళకి అనిపించినప్పుడు నీకు ఫోన్ చేస్తారు కదా. అర్థమైందా? కొంచెం మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ ఆ కొత్త పీరియడ్లో ఇన్స్టాగ్రాము, ఈ వాట్సాప్, ఈ అన్వాంటెడ్గా మనకు చాలా యాప్స్, గేమ్స్ అన్నీ కూడా ఆడుతుంటాం. దానికంతా కొంచెం గ్యాప్ ఇచ్చి మనం మన హెల్త్ పైన, మన స్లీప్ పైన, మన నిద్ర, వీటిపైన మనం పెట్టామంటే చాలా ఆ ఫీల్ బాగుంటుందిరా. కొంచెం ఆ ఎనర్జెటిక్ కూడా ఉంటుంది తెలుసా. మనం ఒక వర్క్ చేస్తున్నా కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ ఆ కంప్లీషన్ కానీ అది చాలా బాగుంటుంది. మన మైండ్ అనేది ఎలా ఇదవుతుందంటే చాలా డిఫెక్ట్ అవుతుంది. ఎలా మీన్స్ మనం చూసే సోషల్ మీడియా, మనం పొద్దున్న లేచిన వెంటనే కొంచెం అలా లేచి కొంచెం అలా వాక్ వెళ్ళి వచ్చామంటే మనకు ఒక సన్ రైజ్ పడి అలా చాలా బాగుంటుంది. మనం లేచిన వెంటనే లేసేదే లేటు, మళ్ళీ ఫోన్ ఎత్తి ముందర పెట్టుకుంటాం. ఏమైనా మెసేజ్ వచ్చిందా అని ఓపెన్ చేసేసి గంటలు మెసేజ్ చూసింటాం. ఒక మెసేజ్ చూసేసి అక్కడే నిలబడిపోయి అక్కడే రీల్స్ ఏమైనా పెట్టింటారు, రీల్స్ చూస్తూ ఉంటున్నాం. మనం ఎందుకు వచ్చామనేది కూడా మర్చిపోతాం. మన మెమరీ పవర్ ఎంత తగ్గిపోతుందంటే అంత తగ్గిపోతుంది. మనం అలా ఉండిపోకూడదు. మనం నిజంగా చాలామంది వరకు ఇలా మనం మాట్లాడుకోకుండా ఉండడం వల్ల అందరూ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. లోన్లీగా ఫీల్ అవ్వడం ఏంటి? చుట్టూ ఎంత మనుషులు ఉన్నా కానీ మనం లోన్లీగా ఫీల్ అవుతున్నాం. దానికి కారణం ఎవరో కాదు, మనమే దాన్ని అలా ఆ సిచ్యువేషన్ మనమే క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. ఎవరో కారణం కాదు, మనమే కారణం. అర్థమైందా? ఆ లోన్లీనెస్ రావడానికి కారణం కూడా నువ్వే. అర్థమైందా? మనం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను వదిలేసి మాట్లాడాలిరా. మాట్లాడితే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవుతుందిరా, అన్నీ మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్. ఆ లోన్లీనెస్ ఓకే, ఒంటరిగా జీవించడం ఎలా అని తెలుసుకోవాలి అంతేగాని ఒంటరిగానే జీవించేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మన థింకింగ్ కానీ ఎనీథింగ్ మన పాస్ట్లో ఏం జరుగున్నా కానీ అవన్నీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే, ఒక గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ జరిగిందంటే మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే అది ఆ ఫీలింగ్ అనేది పోతుంది. లేదు ఆ బ్యాడ్ థింగ్ మనం లోపలే పెట్టుకొని మనం ఫీల్ అవుతున్నాం అనుకో, అది ఫీల్ అవుతూనే ఉంటాం, అది ఎప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటాం. అర్థమైందా? మనం ఒకరికి చెప్పితేనే ఆ బాధని తీరుతుంది. అర్థమైందా? ఎవరినైనా ఒకరిని పెట్టుకోండి, ఒకరిని మాట్లాడడం కోసం, మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం కోసం ఒకరినైనా పెట్టుకోండి. అర్థమైందా? అలా పెట్టుకుంటే మంచిది. మనం కొంచెం ఆ బర్డన్ని కొంచెం తగ్గించచ్చు. మనమే ఆ బర్డన్ని అది లేకుండా మనమే థింక్ చేసేస్తున్నాం రా. ఆపోజిట్ పర్సన్ ఒక మైండ్ సెట్ని కూడా మనమే థింక్ చేసేస్తున్నాం. మనం ఏమైనా ఇప్పుడు అడగాలనుకో, అడిగేస్తే వాళ్ళే ఏదో ఒకటి చెప్పేస్తారు. కానీ మనం అడగకముందే అరే నేను అడిగానంటే వాడు అలా అనుకునేస్తాడు రా,
ఇలా అనుకునేస్తాడు రా, వద్దు అడగకూడదు అనేసి మనమే డెసిషన్ తీసుకునేస్తాం. ఎలా వాడిది అడగాలి కదా, వాడు ఏమంటాడు, ఏం కథ, వాడు ఏమన్నా అంటే మనం దానికి రియాక్ట్ అయితే ఒక అర్థం ఉంటుంది. మనం అడగం, మనమే ఒకటి ఇమాజిన్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం అంతే. వద్దు. దానివల్లే చాలా వరకు ఆ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. మనం మాట్లాడాలి, మాట్లాడితే తప్ప మాట్లాడడం అనేది ఒక సొల్యూషన్ రా. మాట్లాడండి, అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతాయి. మాట్లాడకుండా ఉండడం వల్లే సొల్యూషన్స్ అయితే రాదు. దానివల్ల ఆ రిలేషన్షిప్ కానీ ఆ బాండ్ కానీ పోతుందే కానీ కన్ఫామ్ ఉండదు. అర్థమైందా? ఉండే లైఫు ఏదో చెత్తగా బతికేయకుండా ఎవడో వాడు చెప్పింది వీడు చెప్పింది అంతా చేసుకుంటూ ఉండడం కంటే నీకు ఏజ్ అనిపిస్తే ఎలా అనిపిస్తే అలా ఉండు. అర్థమైందా? నీకేమనిపిస్తుంది అది చెయ్యి. వాడు అది చెప్పాడని అది చేయకు. వాడు ఎవడో ఒకటి చేస్తున్నాడంటే నువ్వు దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? వాడు నిన్ను చూసి నువ్వు ఏదైనా చేస్తున్నావు అనుకో, వేరే వాడు ఏదో పిచ్చోడరా, వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు రా అంటే అనుకోని పోని ఏముంది. నీకు నువ్వు వాడి లైఫ్లో వాడేరా ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవడో వచ్చి నీ గురించి ఆలోచించడు. అర్థమైందా? అలాంటి ఆలోచించే మనుషులు చాలా తక్కువైపోయారు. కానీ ఈ మధ్య మనం టైం ఇవ్వడమే తగ్గిపోయాం. ఎప్పుడు మనకి ఫోన్కే టైం ఇస్తే మనం ఇంక మనుషులకి ఆ టైం ఇస్తాం. కొంచెం మన దగ్గర మాట్లాడాలనుకున్న వాళ్ళ దగ్గర కాసేపు అయినా టైం ఇవ్వండి. టైం ఇచ్చి కాసేపు మాట్లాడండి. ఏమైపోతుంది? వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే వినండి. మనం వాళ్ళు ఫుల్గా చెప్పే అంతవరకైనా వినాలి. మనకు వినే ఓపిక లేదు. వాళ్ళు ఏమైనా చెప్పేక ముందే మనం ఒక ఇన్సిడెంట్ని అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాం, వాళ్ళని చెప్పే వాళ్ళని కూడా ఆపేస్తాం. వినడం అనేది చాలా మంచి విషయం. వినండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని వినేసి మళ్ళీ రెస్పాండ్ అవ్వండి. వినకముందే మధ్యలోనే మీరు ఆపేశారంటే అది అక్కడే ఆగిపోతుంది. సో ఎవరైనా మీతో మాట్లాడడానికి వచ్చారంటే కైండ్గా మాట్లాడండి. లేదా వర్క్ ఉంది మళ్ళీ చేస్తాను మళ్ళీ చెప్పండి. కనీసం చెప్పనైనా చేయండి. అర్థమైందా? కానీ ఇగ్నోర్ కానీ ఏదో విసిగిస్తున్నాడు అలా అని మాత్రం అనుకోకండి. అరే మీతో వచ్చి మాట్లాడుతున్నాడు, మీకు అంత టైం, మీకు అంత వాల్యూ ఇచ్చి వస్తున్నాడు, మీరు మళ్ళీ వానికి రిప్లై ఇవ్వకపోయినా, అందులో మాట్లాడకపోయినా వాడిని మళ్ళీ చేస్తున్నాడంటే వాడికి కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వండి. అలాంటి మనుషులు ఇప్పుడు లేరు. అలాంటి వాళ్ళు ఎందుకంటే అలాంటి వాళ్ళని మనం ఇప్పుడు పట్టించుకోలేదు అనుకోండి, వాడేమవుతాడు? సో ఇంకా ఎవరితో మాట్లాడేదే వద్దు, ఎవరికి ఫోన్ చేసేది వద్దు, ఎవరితో మాట్లాడేది వద్దని ఆ మైండ్ సెట్తో వెళ్ళిపోతాడు. మీరు మంచి వాళ్ళని కూడా ఇంకా మంచిగా ఉండే వాళ్ళని కూడా మీరు వద్దు, మీరు మంచిగా ఉంటే ఉండలేరు, మీరు ఇలానే ఉండిపోండి అనేసి వాడిని లోన్లీలో తోసేస్తాను. వద్దురా. ఆ లోన్లీనెస్ బాధ అనేది చాలా కష్టం. ఎందుకంటే వీడికి అమ్మను ఉండడు, ఏదో ఒకటి ఆలోచించి మన బ్రెయిన్ని బద్దలు కొట్టి ఏదో ఒకటి వద్దు. అర్థమైందా? ఆ లోన్లీనెస్ అనేది వద్దు. ఒంటరిగా బతకడం, ఒంటరిగా జీవించడం అంటే ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళడం రావడం, ఒకరిని డిపెండ్ అవ్వకుండా ఉండడం అనేది నేర్చుకోండి. అంతేగాని లోన్లీగా మనకు ఫీలింగ్స్ని మనకు ఏదైనా ఒక చెప్పలేని బాధ, మనకు చెప్పలేని ఒక కష్టం ఉందంటే దాన్ని చెప్పుకోవడానికైనా ఒక మనిషి ఉండాలి. చెప్పలేని బాధ మీన్స్ ఉంటుంది కదా ఫీలింగ్. ఆ ఫీలింగ్ని చెప్పడానికి ఒకటి జడ్జ్ చేయకుండా వినే మనిషిని చూడడం అనేది చాలా పెద్ద కష్టమైపోయింది. వినడానికే టైం లేకపోయింది, ఏం చెప్తాం?
ఏం చెప్పడానికి లేదు. సో కొంచెమైనా మీతో మీకు కొంతమందినైనా పెట్టుకోండిరా. వాళ్ళు లేకపోతే మన మన జీవితంలో ఎంటీగా ఉండిపోతుంది. అలా బతికి ఏం లాభం అంట నేను. ఒంటరిగా జీవించి కూడా ఏం లాభం లేదు. అదేదో మన మన వల్ల అయినంత వరకు కొంతమందిని సంతోషపెడదాం, సంతోషంగా ఉండని, ఏముంది. మన వల్ల ఇంకొకటి బాధపడకూడదు అంతేగాని మన వల్ల సంతోషపడితే ఏముంది, సంతోషపడినాయి. దీనిపైన మనం ఇంకేం చేయాలరా. ఒకరిని నువ్వు సంతోషం పెట్టకపోయినా పర్వాలేదు అంతేగాని ఇంకొకరిని కష్టపెట్టద్దు. ఎందుకంటే అది ఒక ఫీలింగ్ రా. అది ఒకటి హర్ట్ అయిందనుకో, చాలా చైల్డ్హుడ్ డ్రామాస్ ఎలా ఉంటాయి తెలుసా. నిజంగా చైల్డ్హుడ్ అనేది చాలా 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 చూసి చూసి మనం చేయాలి అంతేరా. ఎందుకంటే చైల్డ్హుడ్ డ్రామాసే మనకు మెంటలీ కానీ మొత్తం మనల్ని నడిపించి మన హోల్ లైఫ్ని మనం తీసుకెళ్ళేదే ఆ చైల్డ్హుడ్డే. అదేందా అప్పుడు మనం ఏం సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం గో త్రూ చేసామో దాన్నే అదే మైండ్లో ఉంటుంది. అర్థమైందా. సో చైల్డ్హుడ్లో చాలా 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 చూసి పెంచాలి. ఎందుకు వద్దంటున్నావు, ఎందుకురా బతకడం అంటుండ్రు. కానీ లవ్ అనేది ఒక టాపిక్ ఉంది కదా. నేను ఈ మధ్య చూసిన దాంట్లో లవ్ అనేది కూడా అది ఎలా ఉంటుందంటే, ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, స్పార్క్. ఆ స్పార్క్ కూడా అది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఒకటి కారు కావాలి, అర్థమైందా. కార్ అనేది నాకు చాలా ఇష్టం. నేను దానికోసం ప్రయత్నిస్తున్నా. కారే దొరకలేదు. కారు వద్దు కానీ ఓకే, నాకు ఒక కేరింగ్ పర్సన్ కావాలి. నన్ను అర్థం చేసుకునే మనిషి కావాలి. నేను ఒకరి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో మాట్లాడాను, అంత కేరింగ్ అనిపించలేదు. వాళ్ళు కేరింగ్గా నన్ను చూడలేదు, వాళ్ళు నాతో సరిగా మాట్లాడట్లేదు. అలా నేను బతికిపోయాను. అలా నేను స్కూల్ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ నేను గో త్రూ చేశాను. అండ్ అలానే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా కైండ్గా కొంచెం మన మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా అని మనం చూస్తాం. అప్పుడు ఎవడైనా ఒకడు అలా కనపడతాడు, కైండ్గా కొంచెం మన మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే ఆ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అదే నీళ్ళు లేని ఒక చోట్లో కొంచెం నీరు ఒక డ్రాప్ నీరు దొరికితే కూడా ఒక సంతోషం ఉంటుంది తెలుసా. అలా అందుకే అవన్నీ చైల్డ్హుడ్ డ్రామానే మన లైఫ్నే నడిపిస్తుందిరా చాలా వరకు. ఆ చైల్డ్హుడ్ డ్రామా మాత్రం మంచిగా వచ్చిందంటే వాడు మంచిగా లైఫ్ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మనకి. వాడు చైల్డ్హుడ్లో పెద్దగా చైల్డ్హుడ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ అన్నీరా, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అన్ని సిచ్యువేషన్స్ని మనం హ్యాండిల్ చేయాలి. ఒకడు ఒక చోటు నుంచి వస్తున్నాడంటే ఆ చోటులో ఉన్న సిచ్యువేషన్స్ కానీ అక్కడ ఉన్న చాలా కల్చర్స్ కానీ వాడు ఉండే బిహేవియర్ కానీ అక్కడున్న సరౌండింగ్స్ బేస్ చేసుకుని ఒకడు ఉంటాడు. మనం ఎక్కడ ఉంటున్నామో దానికి తగినట్టే మనం ఉంటాం. అర్థమైందా. అలా మీన్స్ ఇప్పుడు ఒకడు వేరే చోట ఉన్నాడంటే దానికి తగినట్టు వాడు ఉంటాడు. సో ఒక పార్ట్నర్, ఒక మనిషి దొరకడం కూడా వాడిని కూడా, ఎందుకంటే వాడు ఒక సిచ్యువేషన్లో బతుకుంటాడు, ఒక సిచ్యువేషన్లో వాడిని చూసుకొని వచ్చి ఉంటాడు, మనం ఒక సిచ్యువేషన్ చూసి ఉంటాం. సో అందుకే ఒకడు నచ్చడం, ఒకడు నచ్చకపోవడం అనేది దీనివల్లే వచ్చేది.
ఇప్పుడు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మా ఊర్లో అందరూ మనం మన సర్కిల్‌లో ఉంటారు. సో, అందరూ నచ్చుతారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ థాట్ గానీ, వాళ్ళు గో త్రూ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, అక్కడున్న ప్రాబ్లమ్స్ గానీ, అవన్నీ కూడా ఒకేలానే ఉంటాయి. సో, హ్మ్, మనం ఈజీగా అటాచ్ అయిపోతాం. కానీ ఒకడు వేరే ప్రాబ్లమ్స్, వేరే సిట్యుయేషన్, వేరే చోటు ఇ ఇన్ని మారే కొద్దీ వాడు, వాడు డిఫరెంట్‌గా ఉంటాడు. మనము డిఫరెంట్‌గా ఉంటాం. సో, మనం వాడిని అర్థం చేసుకోవాలి గదా! వాడు మనల్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చాలా ఉన్నాయిరా. చాలా తెలుసుకోవాలి. ఒకరిని హర్ట్ చెయ్యకుండా మనం ఎలా ఉండాలనేది కూడా నేర్చుకోవాలి. ఒకరిని హర్ట్ చేయకుండా ఎలా మాట్లాడాలనేది నేర్చుకోవాలి. మన మాటలు చాలా పవర్‌ఫుల్ రా. చాలా. ఒకడిని మాటలతో చంపేయొచ్చు. అర్థమైందా? నువ్వు కత్తితోనే చంపాల్సిన అవసరం లేదు. నీ మాటలు చాలు. నీ మాటలు ఒకరిని కలపగలదు, ఒకరిని విడదీయగలదు, ఒకరిని ప్రాణాలే తీయగలదు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరేరా, ఇదేరా మ్యాటరు. ఇంకేమైనా ఇంకేమైనా టాపిక్ గురించి మాట్లాడాలంటే కమెంట్ చేయండి, చూద్దాం. దాని గురించి నాకు తెలిసినంతవరకు మాట్లాడతా, దానికి తెలిసినంతవరకు చెప్తా. ఓకే, బాయ్.